నమస్కారం. అమర్నాథ్ మనందరికీ కూడా తెలిసిందే. ఎన్నోసార్లు మనము చాలా సోషల్ మాధ్యమాల్లో కూడా చూస్తూ ఉంటాం. అమర్నాథ్ యాత్ర ఒక అద్భుతమైన యాత్ర. సో, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా కూడా తప్పకుండా చేయాల్సిన యాత్ర. మరి అమర్నాథ్ యాత్ర చేయాలి అని మీరు అనుకుంటున్నారా? ఏ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుందా? ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ది బెస్ట్ అండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని లక్షల మందిని ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక పరిపూర్ణమైన యాత్ర చేయించాము. ప్రత్యేకించి అమర్నాథ్ లాంటి క్లిష్టమైన యాత్రలన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చిన మంచి పేరు పొందింది ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం వచ్చేసి అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ప్యాకేజెస్ అందిస్తున్నారు, ఏ టైంలో టికెట్స్ బుక్ చేసుకుంటే బాగుంటుంది, ముందుగానే బుక్ చేసుకున్న వాటికి ఏమైనా ప్రత్యేకమైన ఆఫర్స్ ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తుందా? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనతో పాటు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. అమర్నాథ్ నిజంగా చాలా క్లిష్టతరమైన యాత్ర అని చెప్తూ ఉంటారు. నిజంగానే చాలా కష్టంగా ఉంటుందా? మరి కొన్ని లక్షల మందిని ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మీరు యాత్ర చేయడం జరిగింది కదా, అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? షేర్ చేసుకుంటూనే ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న సౌకర్యాలు, ప్యాకేజెస్ అండ్ మీరు ఎలా తీసుకెళ్తారు, ఎన్ని రోజులు టైం పడుతుంది, బడ్జెట్ ఏంటి, అవి ఒకసారి చెప్పండి. అమర్నాథ్ యాత్ర మీరు అన్నట్టుగా కొద్దిగా క్లిష్టమైన యాత్రే అండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమర్నాథ్ కేవ్ దగ్గరికి, ఏదైతే మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తామో చాలామందికి శ్వాస ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి, లేకపోతే ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డామని చెప్పి అనుకుంటారు. బట్ అటువంటిది ఏమీ లేదు. సో కొద్దిగా జాగ్రత్తలు పాటించి యాత్ర చేస్తే మాత్రం చాలా సులువుగా చేయొచ్చు ఈ యాత్ర. సో అది ఎలా ఏంటి అన్న దాని గురించి వచ్చేటువంటి టూర్ మేనేజర్ వాళ్ళకి క్లియర్గా గైడెన్స్ ఇస్తారు. అలాగే ఎప్పుడైతే కస్టమర్స్ మన ఆఫీస్ విజిట్ చేయడం కానీ లేకపోతే ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఈ అమర్నాథ్ యాత్ర అనేది మనకి కేవలం చాలా తక్కువ లిమిటెడ్ పీరియడ్ అండి. ఎందుకంటే 40 to 45 డేస్ మాత్రమే యాత్ర ఉంటుందన్నమాట. అది కూడా ఏంటంటే జూన్ ఎండింగ్ లేదా జూలై మొదటి వారంలో టెంపుల్ అనేది ఎవ్రీ ఇయర్ ఓపెన్ అవుతుంది. అప్ టు మనకి రక్షాబంధన్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఆ పీరియడ్ కూడా చూసుకుంటే మనము కేవలం ఒక 40 to 45 డేస్ మాత్రమే అమర్నాథ్ టెంపుల్ అనేది మనకి ఓపెన్లో ఉంటుందన్నమాట. సో ఆ పీరియడ్లో కూడా మనకు అమర్నాథ్ మంచులింగం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం లింగాకారం చూడాలి అనుకుంటే మొదట 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మాత్రమే లింగాకారం అనేది పూర్తిగా ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్కి ఆ లింగాకారం, మంచు లింగాకారం అనేది కరుగుతూ పోతుందన్నమాట. సో అలాగా కొద్దిగా అక్కడ అంత దూరం మనం కష్టం చేసి వెళ్ళిన తర్వాత శివుడిని చూడలేదు అన్న బాధగా ఉంటుంది కనుక సో అమర్నాథ్ యాత్ర ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మొదటి బ్యాచెస్లో వెళ్తే మాత్రం చాలా పరిపూర్ణంగా శివుడిని మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. అలాగే ప్యాకేజెస్ సంబంధించి చూసుకుంటే అండి, అమర్నాథ్కి సంబంధించి మన దగ్గర 6 డేస్ ఒక ప్యాకేజ్ ఉంది, 8 డేస్ ట్రిప్ ఉంది, అలాగే ఒక లాంగ్ ప్యాకేజ్ 14 డేస్ టూర్ కూడా ఉందన్నమాట. ఈ అమర్నాథ్ యాత్ర మనకు దర్శనానికి వచ్చేసేసి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసేసి బాల్టాల్ ద్వారా వెళ్తారు, ఇంకోటి వచ్చేసేసి పెహల్గాం ద్వారా వెళ్తారు. పెహల్గాం ద్వారా వెళ్తే ఏంటంటే మనకి 1.5 డే టైం పడుతుందండి కేవ్ దగ్గరికి రీచ్ అవ్వడానికి, అంటే అమర్నాథ్ టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి పెహల్గాం నుంచి స్టార్ట్ అవుతాయి. సో అందుకు కాబట్టి చాలామంది పిలిగ్రిమ్స్ అంటే మన సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది బాల్టాల్ మార్గమే ఎంచుకుంటారనమాట. ఎందుకంటే బాల్టాల్ ద్వారా వెళ్తే ఏంటంటే కేవలం ఒక 16 కిలోమీటర్స్ మాత్రమే నడిచేది ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా నడవలేకుండా మనకు అక్కడ డోలీ ఫెసిలిటీ ఉంటుంది, గుర్రం కూడా దొరుకుతుంది అనమాట. సో ఈ 16 కిలోమీటర్లు అనేది ఏంటంటే బాల్టాల్ నుంచి అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే తిరిగి మళ్ళీ సాయంకాలానికంతా మనం బాల్టాల్ బేస్ క్యాంప్కి వచ్చేయచ్చు అనమాట. సో అందుకు కాబట్టి ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ బాల్టాల్ మార్గంనే ఎంచుకుంటారనమాట. సో పెహల్గాం అనేది కొంచెం రిస్కీగా ఉంటుంది. మధ్యలో మనం ఒక నైట్ పంచతని దగ్గర స్టే చేయాల్సి ఉంటుంది. అలాగే రిటర్న్ మళ్ళీ అంత దూరం వెళ్ళకుండా కొందరు ఏంటంటే పెహల్గాం మార్గం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకొని బాల్టాల్ నుంచి కూడా రిటర్న్ వస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనకి అమర్నాథ్ దర్శనానికి సంబంధించి 2 రూట్స్ ఉన్నాయి అక్కడ. ఒకటేమో పెహల్గాం నుంచి, రెండోదేమో బాల్టాల్ నుంచి అనమాట. అలాగే మన ప్యాకేజ్ గురించి చూసుకుంటే 6 డేస్ ప్యాకేజ్లో మనము వచ్చుతున్నటువంటి ప్లేసెస్ వచ్చేసి అమర్నాథ్, శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్ ఉంటుందండి, గుల్మార్గ్ ఐస్ పాయింట్ తీసుకెళ్తాం అనమాట. సో ఇందులో మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నామండి, మంచి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఇందులో. అలాగే ప్రతి ఒక్క గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఉంటారు. సో ఫిక్స్ డిపార్చర్స్ అనేవి సుమారుగా మనకు జూలై మంత్లో డే బై డే బ్యాచెస్ ఉంటాయండి.
సో అప్ టు 5 to 7 బ్యాచెస్ మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో ఆ డేట్స్ ఎప్పుడున్నాయి ఏంటి అనేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే డేట్ వైజ్ ఉన్న ఐటనరీస్ కూడా వాళ్ళకి షేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ 5 nights 6 days టూర్ అనేది ఉంటుంది. చాలా షార్ట్ ట్రిప్ అప్ టు శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఇస్తున్నామండి ఇందులో. సో ఎప్పుడైతే మనం 8 days ప్రోగ్రామ్ తీసుకుంటే ఇందులో వచ్చేసేసి మనకి శ్రీనగరు, గుల్మార్గు, అమర్నాథ్, అలాగే వైష్ణవిదేవి టెంపుల్ కూడా ఇందులో వస్తుందన్నమాట. అలాగే ఈ ప్యాకేజ్లో ఏంటంటే మొత్తం ఫ్లైట్స్ ఉంటాయండి. మనం ఉన్న ప్లేస్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ అప్ టు శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తున్నాము. సో శ్రీనగర్ రీచ్ అయిన తర్వాత కేవలం ఒక 3 hours జర్నీ చేసి సోన్మార్గ్ వెళ్ళి అక్కడ స్టే ఉంటుంది. తర్వాత అమర్నాథ్ దర్శనానికి కూడా మనం హెలికాప్టర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటే మాత్రం హెలికాప్టర్ టికెట్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇలాగా హెలికాప్టర్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకొని బ్యాక్ వచ్చేస్తారు. తర్వాత గుల్మార్గ్ వెళ్ళి గుల్మార్గ్ ఐస్ పాయింట్, మళ్ళీ మనము శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్ళాలంటే సుమారుగా మనకు ఒక 250 నుంచి 280 kilometers ట్రావెలింగ్ ఉంటుందండి. సో ఈ ట్రావెలింగ్ పీరియడ్ని కూడా మనము బై రోడ్ వెళ్ళకుండా బై ఫ్లైట్ దాకా తీసుకెళ్తున్నాం అనమాట. సో శ్రీనగర్ నుంచి జమ్మూ వరకు ఫ్లైట్ ఇందులోనే ప్యాకేజీలు ఇచ్చేస్తున్నాము. జమ్మూ నుంచి కేవలం ఒక 1 hour జర్నీ కట్రా బేస్ క్యాంప్ ఉంటుందన్నమాట. సో అక్కడికి రీచ్ అయ్యి అక్కడ ఒక 2 nights ఉండి వైష్ణవిదేవి దర్శనానికి కూడా మనము హెలికాప్టర్ టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ ప్యాకేజ్లో మొత్తంగా 3 రకాల ఫ్లైట్స్, అంటే మనము హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ అప్ టు శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఇస్తున్నాము. మిడిల్లో మనము శ్రీనగర్ నుంచి జమ్మూకు ఫ్లైట్ ఇస్తున్నాము. రిటర్న్లో జమ్మూ నుంచి మన డెస్టినేషన్కి ఫ్లైట్. సో ఇలాగా 3 రకాల ఫ్లైట్లు, అమర్నాథ్ హెలికాప్టరు, అలాగే వైష్ణవిదేవి హెలికాప్టర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో కంప్లీట్ లగ్జరియస్ ప్యాకేజ్ అండి ఇది. కేవలం 7 nights 8 daysలోనే మొత్తం ఫ్లైట్స్, 3 రకాల ఫ్లైట్స్, 2 రకాల హెలికాప్టర్లు, మంచి అకామిడేషను, వీళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఉంటారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో టోటల్గా 7 nights 8 days ప్యాకేజ్ వచ్చేసేసి మనకి 95,000 ఉంటుందండి ఇది. సో ఇందులో మనము ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాము, హెలికాప్టర్ టికెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ హెలికాప్టర్ టికెట్స్ అనేది ఏంటంటే ఒక సర్టైన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ పీరియడ్ లోపు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం ఈ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం 13 nights 14 days టూర్ చూస్తే సో ఇది ఒక లాంగ్ ట్రిప్ అనమాట. సో ఇదేంటంటే ఢిల్లీ సెంటర్ పాయింట్. సో ఢిల్లీ బేస్ చేసుకొని కంప్లీట్ టూర్ అంతా మనం బై బస్ ద్వారా చేసుకొని మళ్ళీ రిటర్న్ ఢిల్లీకి వస్తాం అనమాట. సో ఇందులో ప్లేసెస్ వచ్చేసేసి అమృత్సర్, వాఘా బార్డరు, వైష్ణవిదేవి, శ్రీనగర్, అమర్నాథ్, తర్వాత రిటర్న్లో మనము హిమాచల్ ప్రదేశ్లో 5 అమ్మవారి గుళ్ళు ఉన్నాయండి. సో చాముండాదేవి, నైనాదేవి, చింతాపూర్ణిమ, జ్వాలాముఖి, కాంగ్డాదేవి. సో ఈ 5 అమ్మవారి టెంపుల్స్ కూడా చూసుకొని కురుక్షేత్ర, అక్కడ యుద్ధం జరిగినటువంటి ఏవైతే మనకు ఇప్పుడు ప్లేసెస్ నమూనాలు ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ ఢిల్లీకి వస్తాం అనమాట. సో ఈ విధంగా 13 nights 14 days టూర్ అనేది కూడా రెగ్యులర్గా మన ప్యాకేజ్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసేసి మనకి విత్ ఫ్లైట్స్ అండి. మనం ఇందులో కూడా ఫ్లైట్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. 3 times ఫుడ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉంటాయి. మంచి అకామిడేషన్ ఉంటుంది, ఏసీ బస్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్క గ్రూప్తో ఒక టూర్ మేనేజర్ కూడా ఉంటారు. దీని ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 72,500 అనమాట. సో ఇలాగా 3 రకాల ప్యాకేజ్లు మన దగ్గర ఉన్నాయి. చాలా తక్కువ డేస్లో అమర్నాథ్ దర్శనం చేసుకొని రావాలనుకుంటే 6 days ఉంది. కొద్దిగా లాంగ్ డ్యూరేషన్, ఎక్కువ అక్కడ ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకోవాలనుకుంటే 14 days ద్వారా వెళ్ళొచ్చు అనమాట. సో ఇవి ఏంటంటే మన గ్రూప్ డిపార్చర్కి సంబంధించి డీటెయిల్స్. సో ఇన్ కేస్ ఎవరైనా సరే కస్టమైజ్ చేసుకొని షార్ట్ ట్రిప్లో లైక్ 5 daysలో కానీ లేదంటే 4 daysలో కానీ మనం ఒకవేళ అమర్నాథ్ యాత్ర చేయాలనుకున్నా సరే కస్టమైజ్ చేస్తాము. ఎవరైనా సరే గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఈ అమర్నాథ్ యాత్ర చేయాలనుకున్నా సరే వాళ్ళకి కావాల్సిన విధంగా కస్టమైజ్ చేస్తాం అనమాట. అలాగే ఈ అమర్నాథ్ యాత్ర చేయాలి అనుకుంటే మనం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. సో ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏంటి, ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం పర్మిషన్ తీసుకోవాలన్న డీటెయిల్స్ అన్నీ కూడా అమర్నాథ్ శ్రేణి బోర్డ్ స్లైట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అలాగే మన దగ్గర బుక్ చేసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా అది ఎలా చేసుకోవాలి, ఏంటి అన్న ప్రొసీజర్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఈజీ మార్గంలో వాళ్ళకి ఈ యాత్రా పర్మిట్ రావడానికి మనం హెల్ప్ అనేది చేస్తామన్నమాట. ఓకే జశ్వంత్ గారు, నిజంగా చాలా అద్భుతమైన అమర్నాథ్ యాత్ర ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి పరిపూర్ణం ఏ విధంగా చేసుకోవచ్చు అండ్ మీరు ఇచ్చే సదుపాయాలు, సౌకర్యాలు, డీటెయిల్స్ అన్నీ కూడా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదండి, అమర్నాథ్ యాత్ర మీరు ఎప్పుడంటే అప్పుడు చేయడానికి వీలు పడదు. కేవలం 45 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ మంచు శివలింగం చూస్తేనే అమర్నాథ్ యాత్ర పరిపూర్ణమైనట్టు. మరి అమర్నాథ్ యాత్ర ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు చేయాలి అనుకుంటున్నారా? ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా? అయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి అమర్నాథ్ యాత్రకు సంబంధించి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోండి. నమస్తే.